వెల్కమ్ బ్యాక్ టు డెలిషియస్ చార్మింగ్ ట్రెండ్స్. అండ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే బేసిక్ లిప్ బామ్స్ ఏంటి అనేది చూపిస్తాను. అండ్ అవి చాలా తక్కువ రేట్ కూడా ఉంటాయి, సో అస్సలు కంగారు పడద్దు. అండ్ ఈరోజు వీడియో నాకు చాలా 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 ఇష్టమైన వీడియో, ఎందుకంటే నాకు బేసికలీ లిప్ బామ్స్ అన్న లిప్స్టిక్స్ అన్న చాలా అబ్సెషన్ కాబట్టి సో ఇది నాకు చాలా నచ్చిన వీడియో అనమాట. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఓకే గైస్, నేను ఈరోజు మీకు త్రీ బ్రాండ్స్ చూపించబోతున్నాను. ఆ 3 బ్రాండ్స్ లో కూడా నేను ప్యాకేజింగ్ గురించి చెప్తాను, పిగ్మెంటేషన్ ఉందా లేదా అన్నది చెప్తాను, క్వాలిటీ అంటే ఫార్ములా ఎలా ఉంది చెప్తాను, అండ్ 4th థింగ్ వచ్చేసి ప్రైసింగ్ ఎలా ఉంది అని కూడా చెప్తాను. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద లిస్ట్. సో ఫస్ట్ లిస్ట్ లో ఉన్నది బోరలిన్. ఓకే, ఫస్ట్ బోరలిన్. బోరలిన్ అంటే అందరూ యాంటీసెప్టిక్ క్రీమ్ కదా, ఈ పిల్ల పెదాలకి ఎందుకు రాస్తుంది అంటారా? లేదు, ఇది చాప్డ్ లిప్స్ కూడా రాయొచ్చు. ఓకే, సో ఇలా 4 యూజెస్ ఉన్నాయి బోరలిన్ వల్ల. సో మీరు యాంటీసెప్టిక్ క్రీమ్ కదా అనేసి ఏం కంగారు పడద్దు. ఇది బోరలిన్ నాకు తెలిసినంత వరకు మల్టీపర్పస్ అనమాట, చాలా బాగా యూజ్ అవుద్ది. సో మీకు లిప్స్కి కానీ ప్రతి దానికి కూడా మీరు ఇది ఒకటి వ్యాంటీలో పెట్టుకొని చాలా బెటర్. సో బోరలిన్ ట్యూబ్, నేను ట్యూబ్ తీసుకున్నాను, ఇలా ఉంది. అండ్ ది ప్యాకేజింగ్ చాలా టైట్గా ఉంది. సో చూసారు కదా, అసలు చాలా టైట్గా ఉంది. అండ్ కన్సిస్టెన్సీ అండ్ ఫార్ములా వచ్చేసి క్రీమీగా ఉంటుంది. యాంటీసెప్టిక్ నార్మల్ క్రీమ్స్ ఎలా ఉంటాయి అలానే ఉంటుంది. సో మీకు క్రీమీ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఓకే, సో ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పిగ్మెంటేషన్ అంటూ ఏముండదండి. సో ఫార్ములా అయితే ఇంత బాగుంటుంది. లిప్ బామ్లోనే నార్మల్గా బ్లెండ్ అయిపోద్ది మన లిప్స్లోకి. అండ్ ప్రైసింగ్ వచ్చేసి దీని ప్రైస్ 38 రూపీస్. నార్మల్గా మీకు నార్మల్ ఏ డిపార్ట్మెంటల్ స్టోర్లో అయినా లేదంటే మెడికల్ షాప్లో అయినా సరే ఖచ్చితంగా దొరుకుతుంది. సో మీరు ఖచ్చితంగా బోరలిన్ అయితే ట్రై చేయండి, నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను అందరికీ. ఎందుకంటే మల్టీపర్పస్ అండ్ 40 రూపీస్లో మీకు లిప్ బామ్ వస్తుంది, యాంటీసెప్టిక్ క్రీమ్గా కూడా యూజ్ అయ్యేది వస్తుంది అంటే ఖచ్చితంగా. సో ఇది ఎలా ఉంటుంది అనేది ఒకసారి నేను హ్యాండ్స్ వాష్ చేసి చూపిస్తాను. ఓకేనా, అస్సలు ఏ కలర్ అన్నది ఉండదు. ఓకే, సో బాగా బ్లెండ్ అయిపోద్ది కూడా. సో మీరు హ్యాండ్స్కి రాసుకున్న పెద్ద అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. సో బాగుంటుంది. బోరలిన్ అయితే ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి హిమాలయ లిప్ బామ్. ఓకే, సో ఇది చాలా బేసిక్ లిప్ బామ్. నేను డైలీ యూజ్ చేసేదైతే మార్నింగ్ లైక్ డే టైం అయితే నేను హిమాలయ యూజ్ చేస్తాను. అండ్ నైట్ టైం అయితే చెప్పాను కదా బోరలిన్ యూజ్ చేస్తాను. సో ఇది నేను డేలో యూజ్ చేసేది. అండ్ దీని ప్యాకేజింగ్ అయితే చాలా క్యూట్గా ఉంటుంది, చిన్నది 10 ml. అండ్ ఇదైతే బాగుంటుంది, టైట్గానే ఉంటుంది ప్యాకేజింగ్, సో లీకేజ్ ఉండదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి పిగ్మెంటేషన్ ఏమి ఉండదండి దీనికి కూడా. అంటే ఇది బేసిక్ లిప్ బామ్, సో పిగ్మెంటేషన్ అంటే ఏమి ఉండదు. సో ఇది ఫార్ములా చాలా బాగుంటుంది, మీకు చాలా ఫాస్ట్గా హీల్ అవుతాయి లిప్స్ మాత్రం. బోరలిన్ వల్ల కానీ అండ్ హిమాలయ వల్ల కూడా చాలా ఫాస్ట్గా హీల్ అవుతాయి లిప్స్. సో ఖచ్చితంగా ఈ రెండు ట్రై చేయండి. అండ్ ఫార్ములా అయితే ఎలా ఉందో చూపిస్తాను. ఫార్ములా అయితే ఇలా ఉంది, కనిపిస్తుందా? అండ్ పిగ్మెంటేషన్ అంటే ఏం లేదు, చూసారు కదా, పిగ్మెంటేషన్ అంటే ఏం లేదు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నేను 30 రూపీస్కి కొన్నట్టున్నాను, నాకు యాక్చువల్లీ గుర్తులేదు. అండ్ 30 రూపీస్ అనుకుంటా. యాక్చువల్లీ నేను మెన్షన్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇది కూడా ఎంత ప్రైసింగ్ అండ్ లింక్స్ కూడా దొరికితే ఏమైనా పెడతాను మీకు. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ ఫేవరెట్. అండ్ నేను కరెంట్లీ ఎన్ని ఇయర్స్, ఒక 2-3 ఇయర్స్ నుంచి వాడే లిప్ బామ్స్ అయితే
లావెల్లో లిప్ బామ్స్ అనమాట. లావెల్లో ఓకేనా. ఇది యాక్చువల్లీ నేను ఒక 2-3 months ముందు తెప్పించుకున్నాను అబ్రాడ్ నుంచి. కాకపోతే నేను మీకు స్పెషల్గా ప్యాకేజింగ్ ఎలా ఉంటుంది అన్నీ చూపించడానికి నేను ఇంకా ఓపెన్ చేయలేదు. ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంటుంది, చూసారు కదా. సో ఇలా వస్తుంది మనకి ప్యాకేజింగ్. అండ్ ఇది కూడా 4.8 grams అనమాట, అంటే 5.5 ml. సో ఇది చాలా బాగుంటుంది. అంటే పిగ్మెంటేషన్ కూడా ఉంటుంది దీనికి. అంటే మీరు సెలెక్ట్ పిక్ చేసుకున్న షేడ్ బట్టి ఉంటుంది. నా దగ్గర ఇక్కడ 3 shades ఉన్నాయి. దిస్ ఈజ్ సాఫ్ట్ రోజ్, దిస్ ఈజ్ బ్లాక్బెర్రీ షైన్ అనమాట. నేను ఇది కరెంట్లీ నా లిప్స్ మీద ఉన్నది కూడా ఈ బ్లాక్బెర్రీ షైన్ మాత్రమే. నేను యూజువల్లీ వీడియోస్కి ఇదే వాడతాను, ఇంకేం లిప్స్టిక్ కానీ ఏం అప్లై చేయను. అండ్ దిస్ ఈజ్ పర్ల్ షైన్. సో నేను ఈ 3 కూడా ఎలా ఉన్నాయి, పిగ్మెంటేషన్ అది ఎలా ఉంది చూపిస్తాను. నేను ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ హాఫ్కి ఎక్కువే వాడేసాను. అండ్ దీని పిగ్మెంటేషన్ ఎలా ఉంది అంటే కనిపిస్తుందా? ఓకే, పిగ్మెంటేషన్ అయితే చాలా బాగుంటుంది. అంటే లైట్ కలర్ లిప్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా పిగ్మెంటేషన్ కనిపిస్తుంది. సో ప్యాకేజింగ్ కూడా చాలా టైట్గా ఉంటుంది. సో చాలా బాగుంటుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఫార్ములా అంటే వాటంత గ్రీజీగా ఉండదు, లైక్ లిక్విడ్గా ఉండదు, థిన్గా ఉండదు, థిక్గా ఉంటుంది, కొంచెం థిక్గా ఉంటుంది. సో థిక్గా ఉన్న పర్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఆప్ట్ చేసుకోండి. అండ్ ఇండియాలో అయితే ఇది ప్రైస్ 600 or 700 ఉంది, అది కొంచెం ఎక్కువే. బట్ చాలా బాగుంటుంది లిప్ బామ్ అయితే. అంటే నేను చాలా పరిశీలించి వాడుతున్నాను కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఈ 3 లిప్ బామ్స్ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే బోరోలిన్ ఏంటంటే మీకు మల్టీపర్పస్ కాబట్టి మోస్ట్ ఆఫ్ యూ చోస్ దట్. కానీ ఇది కూడా చాలా బాగుంటుంది లావెల్లో కూడా. నేను ఇది పర్ల్ షైన్ చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఇది అసలు ఇప్పుడే అంటే ఇంకా వాడలేదు, ఒక 2-3 times యూజ్ చేసి ఉంటాను. సో దీనికి అసలు ఏం కలర్ అంటే జస్ట్ షైన్ వస్తుంది, షిమ్మర్ యాడ్ అని ఉంటుంది కాబట్టి. సో షైన్ ఒకటి వస్తుంది అంతే. సో ఇది అంటే వీటన్నిటికీ కూడా అంటే పర్ల్ షైన్, బ్లాక్బెర్రీ షైన్, పోమ్గ్రెనేట్ షైన్ ఇవన్నీ కూడా షిమ్మర్ యాడ్ అయి ఉంటుంది. సో మీకు షిమ్మర్ నచ్చదు అనుకుంటే దీంట్లో బేసిక్ లిప్ బామ్ కూడా ఉంది, లైక్ ఒరిజినల్, లావెల్లో ఒరిజినల్. సో అది కూడా తీసుకోవచ్చు మీరు. అండ్ ఇంకా వెయిటింగ్ టు యూజ్ దిస్ సాఫ్ట్ రోజ్. నాకు దీని స్మెల్ అయితే చాలా ఇష్టం. ఆల్రెడీ నేను ఒకటి యూజ్ చేశాను, అది చూపిస్తాను. సో అది ఎక్కడ ఉందంటే ఇక్కడ. సో సాఫ్ట్ రోజ్ ఆల్రెడీ యూజ్ చేసింది అనమాట ఇది. సో దీని స్మెల్ చాలా బాగుంటుంది, నాకు స్మెల్ చాలా ఇష్టం. దీన్ని ఆల్మోస్ట్ అయిపోయింది ఇది, అందుకే నేను ఇంకొక కొత్తది తెప్పించుకున్నాను ఇదే షేడ్లో. అండ్ దీని అయితే అస్సలు కలర్ ఏం ఉండదు. యూ కెన్ సీ దిస్ కదా, ఇది అస్సలు కలర్ ఏం ఉండదు. సో అసలు పిగ్మెంట్ వద్దు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సాఫ్ట్ రోజ్ వెళ్ళండి, చాలా బాగా హీల్ చేస్తుంది. అండ్ షిమ్మర్ నచ్చదు అనుకున్న వాళ్ళు కూడా సాఫ్ట్ రోజ్కి వెళ్ళచ్చు. సో ఇవి నేను డైలీ యూజ్ చేసే లిప్ బామ్స్. అండ్ మెయిన్లీ నేను వీడియోస్కి యూజ్ చేసేది అయితే బ్లాక్బెర్రీ షైన్. అంటే ఇది కొంచెం పిగ్మెంట్ ఉంటుంది, కెమెరా కొంచెం కనిపిస్తుంది అనేసి ఇది యూజ్ చేస్తాను. నాకు ఈ 3 చాలా ఇష్టం. అండ్ మోస్ట్లీ రికమెండ్ చేసేది అయితే ఫస్ట్ బిగినర్స్ ఎవరైనా లిప్ బామ్ యూజ్ చేయాలనుకుంటే హిమాలయాకి వెళ్ళండి, లేదు యూ కెన్ హ్యావ్ దట్ మల్టీపర్పస్ అంటే బోరోలిన్కి వెళ్ళండి. ఓకేనా. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు DCT. అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ ది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అవుట్ దేర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ లైక్ దిస్. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, మేము ఇంకా మంచి కంటెంట్ క్రియేట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం. అండ్ మీరు ఎలాంటి కంటెంట్ చూడాలి అనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్ మీరు ఏ వీడియోస్ చూడాలనుకుంటున్నారు, లైక్ డాన్స్ వీడియోసా, రెసిపీసా, అలాంటివి కూడా మీరు కమెంట్ చేయండి. మేము ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాం, 100% మేము ట్రై చేస్తాం. సో ఎవరైనా న్యూ
న్యూ వ్యూవర్స్ అయితే మాత్రం హాయ్ గైస్, వీఆర్ DCT డెలిషియస్ చార్మింగ్ ట్రెండ్స్. ఇక్కడ మేము కంటెంట్ క్రియేట్ చేసేది ఫుడ్ లైక్ రెసిపీస్ అండ్ వీ ఆల్సో బ్లాగ్ ద ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ అండ్ ఇంకా వ్లాగ్స్ కూడా చేస్తాము. స్టిల్ ఇట్ ఇస్ పాండమిక్ కాబట్టి మేము చేయట్లేదు. అండ్ డాన్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాము. సో బీ రెడీ ఫర్ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకన్. సో థ్యాంక్ యూ గైస్, హోప్ యూ ఆల్ ఆర్ గుడ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్